ప్రీవియస్ వీడియో ప్రోచుని హాస్టల్ నుంచి హోమ్సిక్ హాలిడేస్కి ఇంటికి తీసుకొచ్చాను. ఇవాళ నేను ప్రోచు ఇద్దరం కలిసి హైదరాబాద్ వెళ్తున్నాం. ఎందుకంటే మా ఇంట్లో పెళ్లి హడావిడి స్టార్ట్ అయిపోయింది. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వర్దిల్ ఐడియాస్. వర్దిల్ రావట్లేదు, వాళ్ళ నాన్న రావట్లేదు. వర్దిల్కి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి సో ఎంగేజ్మెంట్కి రాలేకపోయాము ఎవ్వరము మా ఫ్యామిలీలో. అందుకని ఇప్పుడైతే నేను ప్రోచు ఖచ్చితంగా రావాలని వచ్చాము. హాస్టల్కి జాయిన్ చేసినప్పుడు నేను మా పిన్ని ఇద్దరం వెళ్ళినప్పుడు ప్రోచు చాలా ఏడ్చింది. సో అది గుర్తొచ్చి మా పిన్ని ఇప్పుడు దాన్ని పట్టి పిసికేసి ముద్దులు పెట్టేస్తుంది అనమాట. ఇక్కడ పెళ్లి పిల్ల పచ్చడి మిక్స్ చేస్తుంది. వంటలు ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాయి. ఎందుకంటే ఇంకొక 1 అవర్లో ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వాలి. పెళ్లి పిల్ల ఇంకా రెడీ అవ్వలేదు. నేను వచ్చిందంటే అయితే హిట్ అన్న అవ్వాలి, లేకపోతే శర్వాకం అవ్వాలి. నేను అడుగుతున్నా, నేను ఏదో ఒక పని చేస్తా అని చెప్పి. సో అక్కడ అదే జరుగుతుంది అనమాట, ఏ పని ఏం చేయాలి అని చెప్పేసి. మాకు మా అమ్మ వాళ్ళకి లైక్ మా పిన్ని వాళ్ళది సేమ్ హైట్, సేమ్ పర్సనాలిటీ, ఇంకా వాళ్ళని డామినేట్ చేసేటట్టు మేము ఉంటాం. కాబట్టి వాళ్ళని ఒక అమ్మలు మేము పిల్లలాగా కాకుండా మేము అందరం ఒక తోటి ఏమంటారు తోడబుట్టిన వాళ్ళలాగా మేము ఉంటామన్నమాట. సో మీరు పిన్ని, నేను కూతురు ఇట్లా ఉండదు. మాది చాలా క్లోజ్ రిలేషన్, ఒక ఫ్రెండ్స్ లాగా మేము ఉంటామన్నమాట. పెళ్లి పిల్ల తల్లి ఇప్పుడు టైం అవుతుంది కదా, చేసామని రెడీ చేస్తుంది. మేము ఇంకా అవతల పక్క ఏంటంటే తొందర పని అయిపోతే తొందరగా కూర్చొని వాళ్ళు వచ్చేవరకు హాయిగా కూర్చోవచ్చు అనేది మా ఇంటెన్షన్. అంత పని అయిపోయింది, ఇంకా కూర్చొని ఇక్కడ టిఫిన్ చేసేస్తున్నాం ఫాస్ట్గా. ఎందుకంటే ఇంత తొందర పని ముగించుకుంటే అంత ఖాళీ దొరుకుతుంది కాబట్టి. వచ్చిన పంచి ఇప్పుడు ఖాళీ దొరికింది. అందరం కూర్చొని తింటా ఉన్నామన్నమాట. తింటుంటే కూడా మేము మా నవ్వులు, మా జోకులు ఇవన్నీ ఆగవు. ఫైనలీ పెద్దమ్మ కూతురు ఇద్దరు కలిసి, తల్లి కూతురు ఏంటంటే హాస్టల్ విషయాలు అన్నీ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇక్కడ చూసారా, మా అమ్మ నాకు తినిపిస్తుంది అనమాట. ఎందుకంటే నువ్వు తిండని నేను చూడలే, ఒక్క బుక్క తిను అని చెప్పేసి. మనం ఎంత మనంత పిల్లలున్నా మన అమ్మలకి మనం స్టిల్ ఇంకా చిన్న పిల్లలానే కనిపిస్తాం. అట్లా మేము తినడం మా అమ్మ చూడలేదని మా అమ్మ తెచ్చి తను తినుకుంటూ మాకు తినిపిస్తుంది అనమాట. అట్లా ఉంటుంది మరి అమ్మలతోన. ఫైనలీ మా కొత్త అత్తయ్య మావయ్య, అంటే ఇప్పుడు మాకు కాబోయే కొత్త చుట్టాలు మా అత్తయ్య మా మావయ్య వాళ్ళు వచ్చేసారు. ఎంగేజ్మెంట్ ఫొటోస్ చూపిస్తుంది అనమాట. ఆల్బంలో నేను లేనందుకేమో నాకు ఆల్బమ్ బోర్ కొట్టేస్తుంది. ఎందుకంటే మనము ఉంటేనే కదా మనకు ఆల్బమ్ మంచిగా కనబడుతుంది. ఇలాగో నేను లేను కదా అని నేను దాన్ని ఎక్కువ చూసింది లేదు. ఫైనలీ వాళ్ళకు టిఫిన్స్ అవన్నీ ఇచ్చేసి అన్నీ అయిపోయాక అందరికీ టీలు ఇస్తున్నాం. ఇక్కడ చూసారా భక్షాలు. మా ఇంట్లో పెళ్ళి అనే ఏదైనా స్టార్ట్ అయినప్పుడు మేము భక్షాలతోనే మొదలు పెడతాం అన్నమాట. సో ఇక్కడ అందరు భక్షాలు చేస్తారు. నేనైతే టీ ప్రిపేర్ చేసి మా పిన్నికి ఇస్తే అందరికీ టీ సర్వ్ చేస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి భక్షాలు రెడీ అవుతున్నాయి, వంటలు అన్నీ అయిపోయినాయి. ఫైనల్గా భక్షాలు చేయాలని చెప్పేసి వీళ్ళు భక్షాలు పెట్టుకున్నారు. ఇక్కడ ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్. పంతులు గారు వచ్చి అన్నీ ప్రిపేర్ చేశారు. మా అత్తయ్య కూడా తెచ్చినవన్నీ ఒక ప్లేట్లో అన్నీ సర్వ్ చేసి పెట్టుకున్నారు. ఇక్కడ నేను అందరి కాళ్ళకి పసుపు రాసేస్తున్నా. ఇక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్. లగ్గపత్రిక అంటే ఫస్ట్ మా పెళ్ళి కొడుకు తరఫు వాళ్ళు ఏదైతే తెచ్చుంటారో అవి అమ్మాయికి, తర్వాత పెళ్ళి పిల్ల వాళ్ళ మమ్మీ నాన్నకి వీళ్ళు ఇవ్వాల్సిన బట్టలు అవన్నీ ఇచ్చిన తర్వాత ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఈ పెళ్ళిలో నాకు అన్నీ అబ్జర్వ్ చేసింది. ఆల్మోస్ట్ పెళ్ళంతా అయిపోయాక ఈ వీడియో ఎడిట్ చేసిన పంతులు గారు నవ్వు మాత్రం చాలా క్యూట్గా నా స్మైల్ లాగానే ఉండే. నాకు అది బాగా నచ్చిందబ్బా. భలే నవ్వుతున్నారు పంతులు గారు. పంతులు అంటే అలాగే ఉండాలి. కొంతమంది పంతులు చిరాగ్గా మొహం పెడతారు, తొందరగా అయిపోవాలని. కానీ పంతులు అట్లా కాదు, మంచిగా స్మైల్ ఇస్తూ పెళ్లి చేసిండు. అది మాకు చాలా నచ్చింది. ప్రెసిడెంట్ నాకు
ఈ పెళ్ళి అనే దాంట్లో మొత్తంలో మేమైతే మా చెల్లిని రెడీ చేసే టైం రాదు కూడా. ఎందుకంటే మొత్తం మేకప్ ఆర్టిస్ట్ వాళ్ళు వచ్చి చేస్తారు కాబట్టి ఈరోజు మాత్రం మా చేతిలో దొరికిపోయిందనమాట. సో అందుకని మాలో ఉన్న కళాకారులు మొత్తం బయట పెట్టిస్తున్నాం ఇక్కడ. కానీ పెళ్ళిలో ఎలాగో వాళ్ళే చేస్తారు మేకప్, వాళ్ళు హెయిర్ కానీ డ్రెస్ కానీ. నాకు హెయిర్ జుట్టేయడం రాదు, నేను ఓన్లీ జడల వరకు వేస్తాను. ఇక్కడ మా పిన్నితో నేను కొట్లాడుతున్నా, మేము కొట్టుకున్నాం ఆ రోజు చాలాసేపు, చాలా ఆర్గ్యుమెంట్స్ గురించి. అదంతా ఫన్వే అనమాట. ఫైనల్లీ చెల్లిగారు రెడీ అయిపోతున్నారు. రెడీ అయిన తర్వాత ఇంకా స్టార్ట్ అయిపోతుంది లగ్గపత్రిక రాసుకోవడం. మేము ఎప్పుడెప్పుడో గుర్తొచ్చినాయి కూడా మాకు ఇప్పుడు 3 వస్తే మేము ఇప్పుడు కొట్టేసుకుంటాం అనమాట. అదే జరుగుతుంది. నాకు తెలిసి ఇప్పుడు కొట్లాడుతున్న టాపిక్ మేము పుట్టిన ఒక 5-6 సంవత్సరాల మా చైల్డ్హుడ్లో జరిగిన వాటికి గుర్తొచ్చి మేము ఇప్పుడు కొట్లాడుతున్నాం. మా పిన్ని పెళ్లి పిల్లలాగా నోటీస్ చేసేటట్టు ఉండాలంటే చాలా పూలు ఉండాలంట. తెచ్చి మా చెల్లికి ఇస్తుంది, పెట్టమని నాకు సరే పెడుతున్నాను అన్నమాట ఇక్కడ. ఇక్కడ పంతులు గారు లగ్గపత్రిక రాయడము, వాటికి పూజ చేయించడము అంతా జరుగుతుందన్నమాట. గణపతి పూజ అవన్నీ వియంకుళ్ళతో ఇద్దరితో చేయిస్తూ చాలా బాగా రాశారు. చాలా డీటెయిల్గా మంత్రాలు అవన్నీ బాగుండే. సో అట్లా హ్యాపీగా ఇక్కడ జరుగుతుంది ప్రోగ్రామ్. మేమైతే లోపల చూసారు, ఇక్కడైతే ఆపట్లేదు. ఈ వీడియో ఎడిట్ చేస్తుంటే తెలిసింది మా వాయిస్ ఎంత పెద్దగా అవతలకి వినబడుతుందని చెప్పేసి. మేము ఎంత నవ్వుతున్నామంటే బేసిక్గా మా వాయిస్ ఉండడమే చాలా పెద్ద వాయిస్. ఎంత స్లోగా మాట్లాడుకున్నా 2-3 ఇళ్ళకైతే ఈజీగా వినిపిస్తుంది. అలాంటి మేము క్యాజువల్గా నవ్వుకుంటున్నాం. పక్క రూమ్లోకి ఇది ఎంత పెద్దగా వినబడుతుందంటే అంత వినబడుతుంది. సో చూసారా, వీళ్ళు అక్కడ ప్రోగ్రామ్ చూడడం మానేసి ఇటువైపు మా వైపే చూస్తారంటే మేము ఏ రేంజ్లో మావి ఉన్నాయనేది తర్వాత అర్థమైపోయింది. అసలు చాలా అదండే. సో ఇక్కడైతే ఆల్మోస్ట్ పత్రిక రాసేశారు, పూజ కూడా జరిగిపోతుంది అనమాట. 7th రోజు లగ్గపత్రిక రాసుకున్నాం. ఆగస్ట్ 22కి మ్యారేజ్ జరిగిందనమాట. సో చాలా సక్సెస్ఫుల్గా ఈరోజు ప్రోగ్రామ్ అయితే జరిగింది. కానీ వర్షం, ఇది ఎంత సక్సెస్ఫుల్గా జరుగుతుందో ప్రోగ్రామ్, బయట అంత సక్సెస్ఫుల్గా వర్షం కూడా పడుతుందన్నమాట. మామూలు వర్షం కాదు అది. ఆ రోజే చూసినాం అంత పెద్ద వాన.
ఇక్కడ ఫైనలీ మా కాన్వర్జేషన్ ఏంటంటే నవ్వి నవ్వి కళ్ళలోంచి నీళ్ళు వస్తున్నాయి, పొట్ట చెక్కలు అయిపోతుంది మా కామెడీ సెన్స్కి. అయితే మేము ఏమన్నామంటే ఏడవకండి ఏడవకండి అక్క చెల్లి వెళ్ళిపోతుంది కదని మా పిన్నిది నేను నువ్వు కూడా ఏడుమో మేము ఏడుస్తున్నాం మా చెల్లి వెళ్ళిపోతుంది కాబట్టి అని చెప్పి మా పిన్నితో ఆడుతున్నాం. ఈ పిన్నే మాకు అంటే మా థాట్స్కి కానీ మాకు పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది మా మమ్మీ మా ఇంకో పిన్ని కంటే, కాబట్టి మాకు చాలా ఫన్. మేము అస్సలు పిన్ని కూతుళ్ళలా ఉన్నాం, మేము చాలా కామెడీ. అయితే వంట చేస్తూ చేతికి కాలిందంట. ఇంత రెడ్గా ఉంది ఏంటి అంటే రెడ్ కనిపిస్తలేదని పేస్ట్ పెట్టుకుందంట. సో అలాంటి ఫన్ జరుగుతుంది మాకు ఇక్కడ. ఆల్మోస్ట్ అయిపోయింది ఈ కార్యక్రమం, సక్సెస్ఫుల్గా జరిగిపోయింది. ఇప్పుడు పంతులు ఏం చేస్తున్నాడంటే ఈ లగ్గపత్రిక వాళ్ళకిచ్చి వాళ్ళ లగ్గపత్రిక సంథింగ్ ఇలా ఎక్స్చేంజ్ చేసుకొని వాళ్ళు చెప్పుకుంటున్నారు అనమాట. మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం, పలానా ఫంక్షన్ హాల్, పలానా మా కొడుకు, పలానా మాది కార్యక్రమం, పలానా ఇట్లా అని అన్నీ చెప్పి ఇలా మా బాబాయ్కి పత్రిక ఇస్తున్నారు. తర్వాత మా బాబాయ్ మా మామయ్యకి అనమాట. ఈరోజే మాకు ఇంకా పెళ్ళి హడావిడి అనేది చాలా స్టార్ట్ అయిపోయినట్టు అనిపించింది. యాక్చువల్గా ఇంకా తిన్నాము అంతా చేసాము. ఇంకా ఫైనలీ మా చెల్లి వాళ్ళ అత్తయ్య మామయ్య వాళ్ళు వెళ్ళిపోయే టైము, వాళ్ళు కూడా దూరం వెళ్ళాలి. ఇంకా నేను ఆ రోజే వచ్చేయాలి నేను కూడా అనుకొని నేను 2 days ఇంకా అక్కడే స్టక్ అయిపోయాను అనమాట. ఇది మా హ్యాపీ మా చెల్లి లగ్గపత్రిక కార్యక్రమం. ఇంకా మా ఇంట్లో పెళ్లి సందడి స్టార్ట్ అయిపోయింది. మీరు ఇప్పటి నుంచి మన ఛానల్ని మిస్ కాకుండా చూడండి. బ్యాక్ టు బ్యాక్ మా చెల్లి మ్యారేజ్ వీడియోస్ అన్నీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.